మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెనను. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట మనకు ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందంటే, నిజంగా మనము ఏ నిరీక్షణతోనైతే, ఏ విశ్వాసంతోనైతే మన యాత్రా జీవితంలో ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటున్నామో, దానికి భిన్నంగా మనము శరీరముతో ఉన్న కారణాన ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న శోధనలు, శ్రమలు, వ్యాధులు, ఇబ్బందులు వీటన్నిటి గుండా వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు నిట్టూర్పులు, కొన్నిసార్లు మనకు ఆయాసము, కొన్నిసార్లు మనకు ఇబ్బంది. దేవుని యొద్ద మనము మరి ఆ విసిగి, ఆ నిరుత్సాహపడి ఆయన యందలి విశ్వాసముల నుంచి కొంచెం జారిపోయే పరిస్థితుల్లో ప్రభువు మనకు ఒక శ్రేష్టమైన ఈ మాట చెప్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట విషయమై మనము కొంత ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈనాడు లోకములో మనము ఎరుగుతూనే ఉన్నాము, క్రైస్తవులు అనబడిన వారి జీవితాల్లో కలుగుతున్న ప్రత్యేకమైన ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా, మన దేశమంతటా ఎక్కడ చూసినా కూడా ఈ హింస, ఈ ఇబ్బంది దేవుని నమ్ముకున్న ప్రజలకే వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి గృహాల్లో పొందుతూ ఉంటున్నప్పుడు మనము మన నిరీక్షణ నుంచి, మన విశ్వాసం నుంచి జారిపోకుండా ఉండటానికి ప్రభువు ఈ సమయమందు ఈ వాగ్దానం ద్వారా, ఈ మాట ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియులారా, అనేక మార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ శ్రమలు అనేటువంటివి ఎందుకు? ఇదే మన ధ్యానాంశం. ఇప్పుడు లోకములో విశ్వాసులమైన మనకే ఈ శ్రమలు ఎందుకు? అయితే వాటి ద్వారా ప్రభు యొక్క ఉద్దేశం ఉంది. ప్రభు మనకు అనుగ్రహించే మేళ్ళున్నాయి. అవి మనం ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అవి తెలియనప్పుడు మనం అనుకుంటాము, దేవుడు నాకే, నా కుటుంబానికే ఈ శ్రమ ఎందుకు తెచ్చాడు, ఈ శోధన ఎందుకు తెచ్చాడు అని మనము కొన్నిసార్లు ఆయన మీద అసంతృప్తి, అసమ్మతిని తెలియజేసే వారంగా ఉంటాం. కానీ ఇవి విన్న తర్వాత మనము నిజంగా శ్రమలు అనేటువంటివి మనకు ఆశీర్వాదకరములే. అట్టి శ్రమల ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలేంటో మనం ఈ సమయమంతా చూస్తాం. యేసు ప్రభు ఒట్టిగానే ఈ మాట చెప్పలేదు. ఆయన కొన్నిసార్లు మానవులు చెప్పటానికి మాత్రమే ఉద్దేశించబడిన వారుగా ఉంటారు. ఏదైనా అవకాశం దొరికితే, అనేక మంది ఎదుట నిలబడితే బోధించటానికి, ఉచిత సలహాలు ఇవ్వటానికి, ఉచితమైన బోధలు చేయటానికి మనుషులు తాపత్రయపడతారు. కానీ ప్రభు అలా కాదు. ఈ మాట ఎందుకు చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. ఆ మాట ఎందుకన్నాడంటే, ప్రభు ఏం చేశాడు ముందుగానే చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కనుక ఆయన శోధింపబడి శ్రమ పడ్డాడు. ఒట్టిగా చెప్పట్ల ఈ మాట. ఆయన శోధించబడ్డాడు, అన్ని శ్రమలు పొందాడు. కనుక ఈనాడు ఈ లోకములో శ్రమపడే మనకు ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎవరైనా దాని అనుభవం గుండా వెళ్ళినవాడు మాత్రమే దాన్ని చేయగలుగుతాడు.
ఒక రాజకీయ నాయకుడు వస్తాడు ఓట్ల సమయంలో. ఓ వేల మంది జనం ముందు నిలబడతారు. ఆ మైకుల్లో చెప్తా ఉంటాడు, మీరు నన్ను గెలిపించండి, నాకు అధికారం ఇవ్వండి, నేను అసలు వచ్చిందే మీకోసము, మీకోసం శ్రమ పడతా, మీ కొరకు నా రక్తం ధారపోస్తా. ప్రజలు ఆ మాటలు నమ్ముతారు. ఈ దినాల్లో జనాలు అదే కదా, ఆ మాటలు నమ్ముతారు, ఓట్లేస్తారు, గెలిపిస్తారు. ఇప్పుడు ఆయనకు ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ వచ్చేస్తుంది, మంత్రి అయిపోతాడు. ఆయనకు ఒక జెడ్ కేటగిరీ ప్రొటెక్షను, ఆయనకు అంత బౌన్సర్సు, చుట్టుప్రక్కల నల్ల డ్రెస్సులు వేసుకున్న బ్లాక్ క్యాట్స్, ఆయనకి ఎక్కడ ఏమి హాని కలగకూడదు. ప్రజల కోసం వచ్చిన వాడివి, ప్రజల మధ్య నుంచి ఎన్నిక చేయబడిన వాడివి, తీరా అధికారం వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది? ఏమన్నాడు మొదట వాగ్దానము? నేను మీ కొరకు నా రక్తం ధారపోస్తా, నేను మీ కొరకే జీవిస్తా. కానీ వాడి శరీరంలో నుంచి ఒక్క రక్తపు బొట్టు కూడా కింద గారటానికి వీల్లేదు. ఎందుకని? సెక్యూరిటీ పెట్టుకున్నాడు. గెలిచిన దాకానేమో రక్తం ఇస్తావు, రక్తం ధారపోస్తానంటావు. గెలిచిన తర్వాత నీ రక్తం గారకుండా ఉండటానికి, కాపాడుకోవటానికి భద్రతను ఏర్పాటు చేసుకుంటావు. ఇది లోకములో మానవుల యొక్క పరిస్థితి. ప్రభు అలా కాదు. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన శ్రమపడ్డాడు, ఆయన శోధించబడ్డాడు. ఆ విధంగా ఈనాడు లోకములో శోధించబడి శ్రమపడి మనకు సహాయం చేయగల దేవుడు. అందుకని అంటున్నాడు, మీకు లోకములో శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. కనుక ప్రియులారా, ఈనాడు విశ్వాసులమైన మన జీవితాల్లో కూడా, ఆ ప్రభువుని నమ్మినటువంటి వారమైన మనము కూడా ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, ఆ నిరీక్షణను పోగొట్టుకోకుండా మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన అందరి విశ్వాసమే మనకు విజయము. 1 యోహాను 5:4 అంటాడు కదా. కనుక లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఈనాడు లోకమును జయించే వారంగా మనం ఉంటాం, శ్రమలను జయించే వారంగా మనం ఉంటాం ఆయన యందలి విశ్వాసం చేత, ఆయన యందలి విశ్వాసం చేత. కనుక విశ్వాస సంబంధమైన జీవితంలో శ్రమలు అనేవి అనివార్యం, అనివార్యం. ఒక సముద్రం ఉన్నంత వరకు సముద్ర తరంగాలు ఎలా ఉంటాయో, లోకంలో సాతానుడు విశ్వాసుల మధ్య ఉన్నంత వరకు విశ్వాసులకు శ్రమలు అనేవి ఉంటాయి, ఉంటాయి. ఆ యొక్క శ్రమలు సేవకులకే కాదు, విశ్వాసులకే కాదు, పెద్దలకే కాదు, లోకములో మరి యజమానులకే కాదు, దాసులకే కాదు, ఘనులైన వారికే కాదు, ఎవరికైనా ఈ భూమి మీద ప్రతి వానికి శ్రమ అనేటువంటిది అనివార్యం. శ్రమలు ఉంటాయి. అయితే వాటిని జయించటంలో మనం ఆయన అందరి విశ్వాసము మనకు విజయాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథము ఎప్పుడు కూడా శ్రమలు లేకుండా మీరెంతో సుఖవంతమైన జీవితం జీవిస్తారు, మీకు అన్ని సంతోషాలు కలుగుతాయి అని ఎక్కడా చెప్పట్లా. శ్రమలు ఉంటేనే మనం దేవుని రాజ్యానికి పోతాం. అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు, మనము శ్రమలు పొందుతూ ఆయన రాజ్యంలో ప్రవేశించాలని. శ్రమ లేని జీవితము విజయానికి సూచన కాదు. సుఖవంతమైన జీవితం ద్వారా మనము దేవుని రాజ్యానికి చేరలేము. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, మీరు ఎఫెసీ 6:10 చూస్తే ఏమి రాయబడింది అక్కడ? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. బలం ఎందుకు అవసరము? బలవంతులై ఎందుకు ఉండాలి అంటే, విశ్వాస సంబంధమైన జీవితంలో మనము దురాత్మలతో, సైతాను సంబంధమైనటువంటి నాదులతో, ఈ లోకములో మనము శరీరముతో, లోకముతో, పాపముతో మనం పోరాడవలసి ఉంటుంది. అందుకని దేవుని ప్రజలకు బలం అనేది అవసరం. అట్టి బలాన్ని మనం పొందుకొని మనము ఈనాడు యాత్రా జీవితంలో ముందుకు సాగి ఈ శ్రమలు అనేటువంటి వాటిని మనం సహించి, మనం వాటిని భరించి ప్రభువు దగ్గరకు ఎక్కుతూ వెళ్ళాలి. ఇందాక ఆరాధనలో మనం చూసాం, ఒక దినమున, ఒక రోజున జరిగేది కాదు ఇది. ఎక్కుతూ ఎక్కుతూ విజయవంతులంగా ప్రభు దగ్గరకు వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. కనుక ఆ క్రమంలో మనం ఈ శ్రమలు, ఈ శోధనలు ఇవన్నీ కూడా మనం భరించాలి. ప్రియులారా, గమనించుదాం, విశ్వాస సంబంధమైన జీవితంలో శ్రమల ద్వారా మనము దేవుని రాజ్యానికి వెళ్ళటము ఎంత అవసరం అనేటువంటిది. కొన్నిసార్లు షార్ట్కట్లో, అంటే ఏ విధమైనటువంటి శ్రమలు లేకుండా నేను సుఖంగా జీవించి దేవుని రాజ్యానికి పోతాననుకుంటే కుదరదు.
ఆ శ్రమ అనేటువంటిది అవసరం. దాని ద్వారాగానే మనం వెళ్ళగలుగుతాం. ఒకసారి సాతానుడు యేసు ప్రభువును ఎత్తైన కొండ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి లోక రాజ్యముల మహిమంతా చూపించి ఏమంటున్నాడు, నాకు మ్రొక్కు, ఇదంతా నీకు ఇస్తాను అంటే ప్రభు యొక్క ప్రణాళికను స్కిప్ చేయాలి, తప్పించాలి. సాతానుడు చేసే పని ప్రభువును శోధించటంలో. ప్రభు వచ్చిందే ఈ లోకానికి తను శ్రమల గుండా వెళ్ళి చివరకు కల్వరి కొండకెక్కి లోక మానవుల యొక్క శ్రమంతా, వేదనంతా, వాళ్ళ శాపమంతా తను భరించి మోసి ఆ శిలువ కార్యాన్ని జరిగించినప్పుడు మహిమలోకి ప్రవేశిస్తాడు. వీడేమంటున్నాడు, నీకు ఇవన్నీ ఏం అక్కర్లేదు. సాతాడు అంటున్నాడు, నువ్వు ఒక్కసారి నాకు మొక్కితే చాలు. అంటే విశ్వాసులమైన మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు లోకములో షార్ట్ కట్స్ ఎతుకులాడుకుంటావేమో. ఎటువంటి శ్రమ లేకుండా సుఖంగా బ్రతుకుతూ నేను భక్తి జీవితం చేస్తానంటే అది సరైన భక్తి కానే కాదు ప్రియులారా, కానే కాదు. ఈనాడు అట్టి శ్రమలతో కూడిన జీవితంతో మనం ఏమవుతామంటే ఒక సుందరమైన, దివ్యమైన, మహిమకరమైన జీవితంలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకనే శ్రమలు అవసరమనేటువంటిది. ఒక పిల్లవాడు తన ఇంటి పెరట్లో ఒక సీతాకోక చిలుక దాని నుంచి బయటకు వస్తుంటే చూశాడు. అది చాలా స్ట్రగుల్ అవుతుంది, కొట్టుకుంటా ఉంది, బయటికి రావడానికి తాపత్రయపడతా ఉంది. వీడనుకున్నాడు, పాపం ఇదేదో చాలా శ్రమ పడుతుంది, ఇది బయటికి రాలేకపోతుందని ఇంట్లోకి పోయి మంచి పదునైన బ్లేడ్ తెచ్చి ఆ కక్కుని, ఆ గూడుని కొంచెం ఆ దారాలది కోసి దాన్ని కింద పడేశాడు. అది లట్టుకుని కింద పడిపోయింది సీతాకోక చిలుక. కానీ ఎగరలేకపోతుంది. మరి కొంచెం వీడు అట్లాగే వెయిట్ చేసి చూస్తా ఉన్నాడు, ఇక ఎగురుద్దేమోలే, ఇక వెళ్ళిపోద్దేమోలని. ఎగరట్లే. ఈ లోపల చీమలు వచ్చేసి దాన్ని ఈడ్చుకొని పోయినాయి. కారణం, అది శ్రమ ద్వారాగానే బయటికి రావాలా, కొంత శ్రమ పడాలా, దాని శరీరం సర్దుబాటు చేసుకోవాలా, దాని రెక్కలు విప్పారాలా, దాని శరీరం కండరాలు బలపడాలా. అందుకోసం అది ఆ యొక్క గూడులో బాగా కొట్టుకుంటూ ఉంటుంది, టప. ఈనాడు మనకంతా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. మీరు ఒకసారి గమనించండి, కొట్టండి, బటర్ఫ్లై మెటామార్ఫోసిస్ అని కొట్టి, అది ఎలా మెటామార్ఫోసిస్ అంటే ఆ రూప విక్రియ చెందేటప్పుడు రంగులు కలిగిన రెక్కలు కలిగిన సీతాకోక చిలుకగా బయటికి వెళ్ళిపోద్దో మీరు దాన్ని ఒకసారి గమనించండి. ఇది మీకు క్లియర్గా కనపడతా ఉంటుంది. అదేంటంటే ఆ గూటిలో అలా దాని యొక్క జీవిత దశను పూర్తి చేసుకొని ఒక రంగుల సీతాకోక చిలుకగా బయటకు వచ్చేటప్పుడు అది పడే ప్రసవ వేదన, అది పడే శ్రమ. అయితే ఆ తండ్రి చూసి ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి, ఒరే నాయనా, నువ్వేదో దానికి సహాయం చేద్దామన్న ఉద్దేశంతో పనిచేసావు, బయటికి తీసావు, కానీ నువ్వు దానికి కీడు చేసావు అన్నాడు. ఏమిటి అంటే అది అలా కొట్టుకుంటేనే కానీ దాని కండరాలు బలపడతాయి, దాని శరీరం అంతా కుదించబడుతుంది, అప్పుడు దానికి శక్తి వస్తుంది, అప్పుడు ఎగిరిపోతుంది. దానికి ఆ శ్రమ లేకుండా నువ్వు చేసేదో సుఖంగా దాన్ని బయటపడేద్దామనుకుంటే దానికి నష్టం జరిగింది అని చెప్పాడు తండ్రి. అంటే ఈనాడు మనము కూడా విశ్వాస సంబంధమైన జీవితంలో శ్రమలు అనేటువంటివి అనివార్యము అనేటువంటి సంగతిని మనం తెలుసుకుందాం. ప్రభువు ఎంత నమ్మదగిన వాడంటే ఆయన ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే మనం శోధించబడినప్పుడు, మనం శ్రమ పడినప్పుడు కూడా మనకు మార్గాలు చూపించి మనల్ని బయటపడేసే దేవుడు ఆయన. చూడండి ఒక మాట, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. దేవుడు ఎంత నమ్మదగినవాడు. మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు కలగనీయడు. ఒకవేళ శోధించబడ్డా కూడా దాని నుంచి తప్పించుకునే మార్గము చూపించే దేవుడు ఆయన. కనుక శోధన కోసం ఎందుకు భయపడతావు? శ్రమల కోసం ఎందుకు భయపడతావు? ఈనాడు మన జీవితాల్లో ప్రభు ఈ మాట చెప్పాడంటే ఆయన వాటి గుండా వెళ్ళి వాటి నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు అనుగ్రహించి మనలను శ్రమల ద్వారా తన మహిమ కలిగిన రాజ్యంలోనికి చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటున్నాడు.
కనుక ప్రియమైనటువంటి వారులారా, అందుకనే ఈ శ్రమను మనం సహించాలా. మరొక శ్రేష్టమైన వాగ్దానం చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం గమనించండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. 10 దినముల వరకు మీకు శ్రమ కలుగుతుంది. ఇదిగో సాతానుడు మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల వరకు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తాను. దానికి కొసగా ఆ పైన ఇంకొక మాట కూడా ఉంది, శ్రమ కొరకు మీరు దాన్ని వెంటాడండి అన్న 9వ వచనం చివరి భాగంలో కూడా. కనుక ప్రియులారా, 10 దినములు 10 పరీక్షకు గుర్తుగా, అంటే శ్రమల్లో మనం పరీక్షను ఎదుర్కొంటాం. ఈ శ్రమలు సహించినప్పుడు దేవుడు మనకు అద్భుతమైనటువంటి జీవకిరీటం ఇస్తానంటున్నాడు. ఇటువంటి మాటలు ప్రభువు మనకిచ్చి, ఈ వాగ్దానాలు ఇచ్చి, మన జీవితాల్లో వచ్చే శ్రమలను ఎదుర్కోవటానికి ఆయన ఇటువంటి మరి ధైర్యమైనటువంటి ఈ వాగ్దానాలతో మనల్ని నడిపిస్తూ ఉంటే, కొన్నిసార్లు మనము లోకములో ఈ యొక్క శ్రమలను బట్టి కృంగిపోయే వారంగా ఉంటాం. కనుక ప్రియులారా, ఈ సమయమందు మరి ఇట్టి శ్రమలను గురించినటువంటి ధైర్యం ఇచ్చి, వాగ్దానం ఇచ్చి, మీరు శ్రమల గుండా వెళ్ళండి, శ్రమలను సహించండి అని చెప్పినటువంటి ఆ దేవుడు ఎందుకు చెప్పాడు? ఆయన ఇందులో మేలు లేకుండా ఉట్టిగానే శ్రమపడండి, శోధించబడండి, కష్టాలు అనుభవించండి అని ప్రభువు చెప్పడు. అందులో ఆశీర్వాదకరమైన సంగతులు ఉంటాయి. ఈనాడు ఇట్టి ఆశీర్వాదాలు అంటే శ్రమల వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక 4 సంగతులను చూసుకొని మనము ధైర్యము తెచ్చుకొని ప్రభు బలదకు వెళ్ళిపోదాం మనం. కనుక శ్రమల వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం చూద్దాం. మొదటిగా, శ్రమల ద్వారా మనం నేర్చుకుంటాం. దేవుడు మనకు నేర్పుతాడు శ్రమల ద్వారా. దయచేసి చూడండి, 119వ కీర్తన 71వ వచనం. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను, భక్తుడైన దావీదు అంటున్నాడు. కనుక మొదటి విషయం ఏంటంటే, శ్రమల ద్వారా మనం నేర్చుకుంటాం దేవుని యొక్క కట్టడలు. గమనించండి. కనుక నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు దేవా శ్రమ నొందియుండుట నాకు మేలాయను. ఎవరన్నా శ్రమలో మేలంటారా? కానీ మేలే. ఎందుకనంటే అదే అధ్యాయంలో 67వ వచనం చదవండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచినంత చాలు. ఎందుకన్నాడు ఈ మాట? శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచినటువంటి వాడు, ఇష్టానుసారంగా జీవించినటువంటి వాడు, తన ఇచ్ఛలను కోరికలను నెరవేర్చుకున్నటువంటి వాడు, ఒరే బాబు నీ పరిస్థితి ఎలా ఉందా, నువ్వు ఇలా జీవిస్తావా అని దేవుడు శ్రమను అనుమతించినప్పుడు, శ్రమలోనికి వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు ఈ మాట అంటున్నాడు 71వ వచనంలో. కనుక నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. ఆ శ్రమ లేనప్పుడేమో దారి తప్పావు. దేవుడు ఎంత గొప్పవాడు! ఈ రెండిటి మధ్య నడుస్తూ ఈ మనుషుడు ఇంకొక మాట అంటున్నాడు అక్కడ 75వ వచనం ఉందా గమనించండి. 75వ వచనం 119:75. నా విశ్వాస్యత గలవాడవని నీవు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుతాను. నీవు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచావని నాకు తెలుసు. ఇది కూడా ఎరిగినాడు. అంటే నన్ను శ్రమపరచటంలో నీకు ఒక ఉద్దేశం ఉన్నది దేవా. నువ్వెంతైనా విశ్వాస్యత గలవాడవు, అంటే నువ్వెంతైనా నమ్మకము గలవాడవు, కనుకనే నీవు నన్ను శ్రమ పరిచావని నాకు తెలుసు. అంటే ఈ శ్రమలు దేవుని కట్టడలు మనం నేర్చుకోవటానికి, దేవుని మాటలను అనుసరించి నడుచుకోవటానికి, సరి అయిన మార్గంలో వెళ్ళటానికి ఈ శ్రమలు మనకు సహాయపడతాయి. ఈ శ్రమలు మనకు తోడుగా ఉంటాయి.
కనుక ప్రియులారా, ఎంత దీవెనకరమైనటువంటి సంగతి. అందుకనే ప్రభు ఆ మాట చెప్తూ వచ్చాడు, శ్రమ పడండి, మీరు శ్రమ పడ్డా కూడా నేనున్నాను మీకు తోడు అనేటువంటి ఈ మాట. కనుక మనము శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనము నేర్చుకునే వారంగా ఉంటాం, నేర్చుకుంటాం. ఆ శ్రమలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. అందుకనే దేవుడు కొన్నిసార్లు మన జీవితాలకు శ్రమను అనుమతిస్తాడు, బాధను అనుమతిస్తాడు, కష్టాన్ని అనుమతిస్తాడు. యోబు భక్తుని యొక్క అనుభవంలో కూడా ఒక మాట గమనించండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం గమనించండి. ఆయన గాయపరిచి గాయముల కట్టును, ఆయన గాయములు చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చాలు. ఎందుకు చేస్తున్నాడు ఆయన గాయము? ఎందుకు చేస్తున్నాడు? మళ్ళా ఆ గాయానికి మళ్ళా మందే స్వస్థత ఇస్తున్నాడు అంటే మనము నేర్చుకోవాలి కొన్ని విషయాలను లోకంలో. అందుకనే ఆయన కావాలని గాయాలు చేస్తాడు, కావాలని గాయాలు చేస్తాడు. తిరిగి ఆయనే మన గాయాలు కట్టి మనకు స్వస్థతనిస్తాడు. చూసారా? కనుక ఇవి నేర్చుకోవటానికి ఈ శ్రమలు ఏంటంటే, ఈ గాయాలు ఏమిటంటే, మనము లోకములో మనము తప్పిపోని వారంగా, జారిపోని వారంగా ఉండి ఆయనలో మనము స్థిరంగా నిలబడటానికి ఆయన మనకి ఇచ్చేటువంటి శ్రమలు. వీటి ద్వారా మనము నేర్చుకొని ఆయన యొక్క ఆ గొప్పదైన ప్రేమేంటో మనం ఎరుగుతూ వస్తాం. ఆ రీతిగా హోషేయ భక్తుడు కూడా ఒక మాట అంటాడు, గమనించండి. 6వ అధ్యాయం 1వ వచనంలో హోషేయ గ్రంథంలో నుంచి ఆ ప్రవక్త అన్న ఒక మాటను గమనించండి. హోషేయ 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచెను. తర్వాత ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయి. ఆయన చీల్చివేస్తాడు, మరలా దాన్ని అతికించి స్వస్థతిస్తాడు. ఆయన కొడతాడు, తిరిగి ఆయనే బాగు చేస్తాడు. దేనికి? ఈ బాధ ఏంటి, ఈ గాయములేంటి, ఈ కష్టాలేంటి? ఎందుకనంటే తన బిడ్డలు నేర్చుకోవటానికి. అందుకని దేవుడు కొన్నిసార్లు మన జీవితాలకు ఈ శ్రమలు, ఈ కష్టాలు ఆయన అనుమతిస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు తనే. అయితే వాటి ద్వారా మనం నేర్చుకొని దేవునిలో మనం స్థిరంగా ఉండగలుగుతాం, దేవునిలో స్థిరంగా ఉండగలుగుతాం. కనుక శ్రమల ద్వారా నేర్చుకునే జీవితము దేవుడు మనకు ఇస్తున్నాడు అనేటువంటి సంగతిని మనము గుర్తించాలి ప్రియులారా, గుర్తించాలి. ఇకపోతే రెండవ సంగతి ఏమిటంటే, శ్రమల ద్వారా మనము శుద్ధీకరించబడతాం. శ్రమల ద్వారా మనము శుద్ధీకరించబడతాం. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చాలు. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించా. ఇబ్బంది కొలిమిలో, శ్రమల కొలిమిలో నిన్ను నేను కాల్చా, నిన్ను నేను కాలుస్తున్నా, పుటము వేస్తున్నా. ఎందుకు? శుద్ధీకరించబడటానికి, మస్టు మలినము మన జీవితాల్లోంచి వెళ్ళిపోవటానికి. కనుక ఈ విషయాలన్నిటిని కూడా, అంటే శ్రమల వల్ల మనకు ఎటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదం, మేలు కలుగుతుందో గమనించండి. ఇట్టి శ్రమలు, ఇట్టి ఇబ్బందులు మనల్ని శుద్ధి చేస్తాయి. యోబు భక్తుని అనుభవంలో కూడా ఒక మాట చూద్దామా? 23వ అధ్యాయము యోబు గ్రంథము 8వ వచనం గమనించండి.
నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అక్కడ లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. 10వ వచనం చదవండి. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును. నేను తూర్పు దిక్కుకు వెళ్ళినా ఆయన కనపడలా, పడమటి దిక్కుకు వెళ్ళినా ఆయన నాకు కనపడలా. చివరకు నేను ఆయన కనపట్టలేదు, ఆయన వల్ల నాకు కలిగే మేలేంటి అని అనుకుంటున్నామా అని కింద ఆయన అంటూ, ఇంకా అదే 10వ వచనం కింద ఏమంటాడు చూడండి. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. చాలు, ఇక్కడ అదే మనం చూస్తుంటున్నాం. కనుక నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. మొదటేమో 8వ వచనంలో అంటాడు, నేను అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఏ దిక్కుకు వెళ్ళినా ఆయన కనపడలేదు. కానీ ఆయనకి, యోబుకు కనపడలేదు దేవుడు, కానీ దేవుడికి ఆయన కనపడుతున్నాడు. ఏంటిది? 10వ వచనం, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు, మన చూస్తుంటాడు. నీవు నన్ను శోధించిన తర్వాతనే నేను సువర్ణంలాగా కనపడుతున్నాను. అంటే యోబు భక్తుడు ఎలా శ్రమలను అంగీకరిస్తున్నాడు. తన జీవితంలో వచ్చిన ఆ కష్టాన్ని, ఆ శోధనను, ఆ వ్యాధిని, ఆ బాధను ఎలా తను అనుమతించి వాటి ద్వారా వెళుతూ వచ్చాడు యోబు. నీవు నన్ను శోధించినాకనే ప్రభువా నేను సువర్ణంలాగా అయ్యాను. అందుకనే తనకున్నదానికంటే రెట్టింపును చివరిలో పొందుకోగలిగినాడు. యోబు 42:10 చూసినప్పుడు అసలే ఆయన ఊజు దేశంలో అత్యధికమైన ధనవంతుడు, ఆయనకు మించిన వాడు లేడు. మరి అటువంటి దానికే ఇంకా రెట్టింపు అంటే మరి ఆయనకి ఇంకెంత ఇచ్చాడో దేవుడు మనం కొలత వేయలేము. ఎందుకు కలిగింది ఇది? ఆయన పుటము వేయబడ్డాడు, శోధించబడ్డాడు. వేదన గుండా, శోధన గుండా, వ్యాధి గుండా, బాధ గుండా దేవుడు ఆయన నడిపించాడు. ఆయన అనుమతిస్తేనే కదా సాతానుడు చేసింది యోబును. దేవుని దగ్గర పర్మిషన్ సాతానుడు ఒట్టి తీసుకున్నాడా? ఎందుకంటే దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే యోబును వాడు ఏమి చేయైతే కాదు. యోబు చుట్టూ 3 అంచెల కంచె ఉంది, 3 అంచెల భద్రత ఉంది. వాడు అడుగు పెట్టడానికి సాతానికి చేత కాదు. కానీ దేవుని దగ్గర అనుమతి తీసుకొని యోబుకి ఈ శ్రమలు వాటిల్లిట్టట్టు చేశాడు. ఎందుకు? దేవుడు కూడా శోధించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే అంత గొప్ప మరి దీవెన యోబు చివరిలో పొందుకోగలిగినాడు. ఈనాడు మన జీవితాల్లో ఆయన మనలను పరీక్షకు గురి చేస్తాడు, మనలను పుటము వేస్తాడు. శ్రమలు, వ్యాధులు ఇవన్నీ కూడా మన జీవితాల్లోనికి అనుమతిస్తాడు. వాటిని మనము అంగీకరించి వాటి ద్వారా వెళుతున్నప్పుడు దేవుడు మనలను ఒకానొక దినమున చాలా శ్రేష్టమైన వారినిగా చేస్తాడు. శ్రేష్టమైన వారినిగా. ఈ సత్యాలన్నీ మనము తెలిసినటువంటి వారంగా ఉండాలి. అందుకని అంటాడు కదా, 1 పేతురు 1:7 కూడా మనం అది చూస్తాం. శుద్ధ సువర్ణము అగ్ని పరీక్షకు గురైనప్పుడు ఏమవుతుంది? అది దాని మలినమంతా పోయి దాని యొక్క స్వచ్ఛత బయటకు వస్తుంది. చదవండి ఆ మాట. 1 పేతురు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుతుంది. అంటే ఒక నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షకు గురైనప్పుడు అది ఎలా శుద్ధీకరించబడుతుందో, మీరు కూడా మీ విశ్వాసంలో ఇలా పరీక్షించబడినప్పుడు, వాటిని తట్టుకున్నప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మీకు కలిగేటువంటి ఆ మెప్పు, ఘనత వేరు. ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాలి. అంటే మనము ఈ ప్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే శ్రమల వల్లనే, శోధన వల్లనే మనము శుద్ధీకరించబడతా ఉంటాం. ఇంకా ఒక మంచి మాట చూడండి, ప్రకటన గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13, 14, 15 వచనాలు గమనించండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగాను.
అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు తమ వస్త్రాలను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. కనుక పెద్దలలో ఒకడు వచ్చి ప్రియుడైన యోహాన్ని అడుగుతున్నాడు, వీళ్ళెవరయ్యా, వీళ్ళెవరు? ఎందుకంటే వాళ్ళని చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలో కనపడుతున్నారు. ఏమిటి ఆకర్షణ? తెల్లని వస్త్రములు ధరించిన వారై, స్వచ్ఛమైన వస్త్రములు ధరించిన వారై కనపడతా ఉంటే అడుగుతున్నాడు. అప్పుడు యోహాన్ అంటాడు, అయ్యా ఇది నీకే తెలియాలి కదా అంటే ఆయన అంటున్నాడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారట? మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కనుక వాళ్ళు వస్త్రాలు ఉతుక్కొని తెల్లవిగా చేసుకున్నారు. ఈ తెల్లని వస్త్రములు దేనికి సాదృశ్యము? స్వచ్ఛతకు, పరిశుద్ధతకు, ఎంతో శుభ్రమైనటువంటి స్థితికి. అంటే వీళ్ళకి ఈ స్వచ్ఛత, ఈ శుద్ధి, ఈ శుభ్రత, ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? మహాశ్రమల గుండా వెళ్ళినటువంటి వారు. ఈనాడు మన జీవితాల్లో ఇట్టి శ్రమల గుండా మనం వెళతా ఉంటే దేవుడు మనల్ని శుద్ధీకరించి మనకు తెల్లని వస్త్రాలను ఇస్తాడు, ఆ పరిశుద్ధతనిస్తాడు. కనుక శ్రమలు మనము అనుమతించే వారంగా ఉండాలి, అంగీకరించే వారంగా ఉండాలి. ఈ భూమి మీద కొన్ని శ్రమలు అంతే మన ఇబ్బంది పెడతా ఉంటాయి. మన సంఘంలో కూడా నేను చాలామందిని ఎరుగుదును. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి కలిగిన నష్టాలు, వాళ్ళ శ్రమలు, ఆ ఇళ్లలో వచ్చినటువంటి మరణాలు వారిని ఎంతో వేదనకు, బాధకు గురి చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో పొందుతున్న ఆ పరిస్థితులేంటి అనిపిస్తుంది. అయితే ఇది దేవుడు అనుమతించినవే. వాటి ద్వారా మనం శుద్ధీకరించబడి మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ప్రభావవంతమైన మహిమాన్వితమైన పరలోక రాజ్యములో మనకు చోటు కల్పించటానికే. కనుక ప్రియులారా, ఈ శ్రమలు అనేవి మనలను శుద్ధీకరిస్తాయి. మానవ జీవితంలో కొన్నిసార్లు మనము ఈ మలినము, ఈ మస్టు, ఈ మురికితో కొన్నిసార్లు మనం దిద్దుకోలేక, సర్దుబాటు చేసుకోలేక, మనము చక్కబరచలేక ఉంటున్నప్పుడు, మనం విశ్వాసులమైనప్పటి నుంచి, మనం రక్షణ పొందిన దగ్గర నుంచి మన మలిన పరిస్థితిని ఆయన ఏం చేస్తాడంటే చూడబట్టలేక కొన్ని శ్రమల గుండా తీసుకొని వెళ్ళి మనం శుద్ధీకరించి తన దారికి తెచ్చుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. కనుక మనం ఇష్టపడదాం శ్రమల విషయంలో. అవి మనల్ని శుద్ధీకరించేవిగా ఉంటాయి. ఈ విషయాలన్నిట్లో కూడా మనము జాగ్రత్త కలిగి, దేవుడు మనకు అందుకనే ప్రభు ఆ మాట చెప్పగలుగుతూ వచ్చాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఈ శ్రమలు మీకు మేలుకే కానీ కీడుకు కాదు అనేటువంటి సంగతి. కానీ కొన్నిసార్లు మనము వాటిని పొందటానికి ఇబ్బంది పడతాం, అంగీకరించడానికి ఇష్టపడం. ఎందుకంటే మనకు ఎంతవరకు కూడా సుఖవంతమైన జీవితము, ఒక సేఫ్టీ జోన్, ఒక సౌకర్యవంతమైన భాగంలోనే మనము చక్కగా కడుపులో చల్ల కదలకుండా, కాలికి నొప్పి లేవకుండా, శరీరం ఇబ్బంది పడకుండా సేవ చేద్దామనుకునే వాళ్ళు ఈ దినాల్లో చాలామంది తయారైనారు. శ్రమ వద్దు, ఇబ్బంది వద్దు. కానీ వాటి గుండా దేవుడు నడిపించినప్పుడు అనుమతించాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ దేవుని వాక్యంలోనే మనం చూస్తాం. దేవుడు అపొస్తలుడైన పౌలును, పేతురును ఇద్దరిని రక్షించాడు, ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. అపొస్తలుడైన పౌలేమో యెరూషలేములో ఉండి విద్యావంతుడై ఉండి ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రవీణుడై ఉన్నటువంటి వాడు. పేతురేమో ఎక్కడో ఒక పల్లెటూళ్ళలో సముద్ర తీరాన విద్య లేనివాడుగా చేపలు పట్టుకుని జీవించేవాడు. వీళ్ళిద్దరిని సేవకు పిలిచినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అపొస్తలుడైన పౌలేమో నువ్వు పోయి అన్యులకు సువార్త చెప్పవయ్యా, యెరూషలేము విడిచిపెట్టిపోయి అన్యులకు సువార్త చెప్పన్నాడు. పేతురుని ఏమన్నాడు తెలుసా? నువ్వు పోయి యెరూషలేము పోయి యూదులకు నువ్వు సువార్త చెప్పన్నాడు. పేతురికేమో జ్ఞానం లేదు, పాండిత్యం లేదు. యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు అంటే జ్ఞానవంతులు, ధర్మశాస్త్రం ఎదిగిన వాళ్ళు, వాళ్ళ దగ్గర పోయి నేనేం చెప్పగలబ్బా? పౌలేమనుకుంటున్నాడు, నేను పాండిత్యం కలిగిన వాడిని, ధర్మశాస్త్రం తిరిగిన వాడిని, యెరూషలేములో ఉండాల్సి వాడిని, నేను వీళ్ళకి చెప్పమంటే మంచి మంచి లెక్చర్స్ ఇచ్చేవాడిగా, మంచి పాఠాలు చెప్పేవాడిగా, మంచి బోధలు చేసేవాడిగా. ఏమిటి దేవుడు నన్ను తీసుకెళ్ళి ఆ పామరుల మధ్య పల్లెటూళ్ళలో పోయి సువార్త చెప్పమన్నాడు అన్యులకి?
నన్నేంటి, నాకు ఏమి రానివాడికి నన్ను తీసుకెళ్ళి యెరూషలేములో సువార్త చెప్పమని అన్నాడు అంటే వీళ్ళ హృదయాల్లో ఉన్న ఆలోచన ఏంటంటే, నన్ను యెరూషలేములో ఉంచాలనేమో పౌలు అనుకుంటాడు, నన్ను పల్లెటూడికే పంపిస్తే బాగుంటుందనేమో పేతురు అనుకుంటాడు. అంటే ఎవరి సౌకర్యం వాళ్ళకి. సౌకర్యవంతమైన సేవ చేస్తావా? కనుకనే దేవుడు తారుమారు చేసి శ్రమలు తీసుకొని వచ్చినప్పుడు కొంతమంది వాటిని తట్టుకోలేక వదిలిపెట్టి పారిపోతున్నారు. సేవ అంటే సుఖము సౌఖ్యం కాదు, కానీ నేటి దినాల్లో అలా తయారైపోయింది. సంఘాలను ఎంచుకోవటంలో, సేవను కోరుకోవటంలో కనుక వాళ్ళ యొక్క సౌకర్యవంతమైన పరిస్థితులను వెతుకులాడుకుంటూ వెళుతున్నారు. అందుకనే విఫలమైపోతున్నారు, అందుకనే ఫెయిల్ అయిపోతుంటున్నారు సేవ చేయటంలో. ఈ సంగతులు ఎరిగాడు దేవుడు. అందుకనే ప్రభు ఏం చేశాడు, పేతురు నువ్వు యెరూషలేముకి వెళ్ళి మేధావుల మధ్య శాస్త్రం తెలిసిన వాళ్ళకు, సత్యం ఎరిగిన వాళ్ళకు బోధ చేయి. నువ్వేమో నీ పాండిత్యం తాడబెట్టి నువ్వు వెళ్ళి పల్లెటూళ్ళల్లో అసలు సువార్త అంటే ఎవడికో తెలియని వాళ్ళకి అన్యులకు నువ్వు చెప్పని పౌలు పంపించాడు. గమనించండి, ఈనాడు ఈ శ్రమలు జీవితము మనం అనుమతిస్తే వాటి ద్వారా మనకు మేలుంటుంది. ఎందుకంటే మనకున్నటువంటి వీటన్నిటిలో నుంచి మనం అంటిపెట్టుకున్న శరీర సౌఖ్యాలు, సుఖాలు ఇవన్నీ ఉన్నాయే, వాటిని తొలగించేసి దేవుడు మనల్ని ఈ పరీక్షల ద్వారా, ఈ శ్రమల ద్వారా శుద్ధీకరించి మహిమ కలిగినటువంటి తన సింహాసనం దగ్గర ఎల్లప్పుడూ ఆయనతో ఉండటానికి మనల్ని సిద్ధపరుస్తాడు. కనుక శ్రమలు మన జీవితాల్లో మనల్ని శుద్ధీకరిస్తాయి. శ్రమల ద్వారా శుద్ధీకరణ పొందుతాం. శ్రమల ద్వారా దేవుని యొక్క విధులు కట్టడలు నేర్చుకుంటాం. ఇక మూడవ సంగతి ఏందో చూద్దామా? చూడండి, శ్రమల ద్వారా మనం ఒక ఆత్మ ఫలాన్ని పొందుకుంటాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు గమనించండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాం. చాలు, శ్రమల యందు అతిశయపడదాం. ఎందుకంటే శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. ఇది నేను తీసుకొని రాదలిచిన మాట. శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. అంటే శ్రమ ద్వారా మనకు ఓర్పు కలుగుతుంది. ఆ శ్రమ లేనప్పుడు ఓర్పు మనలో ఉండదు. ఈ ఓర్పు అనేటువంటిది ఒక ఆత్మ ఫలం. గమనించండి, ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలంలో ఎన్ని ఉన్నాయి? 9 సంగతులు ఉన్నాయి, తెలుసుగా. సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. అందులో ఏది ఈ 9లో ఇదేం ఓర్పు అనేది కానరాట్లేదని మీరు అనుకుంటున్నారు. డౌట్ పడకండి. ఓర్పు అంటే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనేది ఒక ఆత్మ ఫలం. అంటే ఈ శ్రమల ద్వారా మనం ఒక ఆత్మ ఫలాన్ని, ఒక అవసరమైన ఓర్పును మనం పొందుకోగలుగుతాం. దీర్ఘశాంతం. అందుకని ఇంగ్లీష్లో అంటే ఇంకా మంచిగా స్పష్టంగా ఉంటుంది. లాంగ్ సఫరింగ్ కానొస్తుంది అందులో. సఫరింగ్ అంటే శ్రమ పట్టం. అది దీర్ఘంగా, అంటే మనము ఈ శరీరం మట్టిలోకి పోయేంత వరకు ఈ లాంగ్ సఫరింగ్ మనం కలిగి ఉండాల్సిందే. ఈ దీర్ఘశాంతం కలిగి ఉండాల్సిందే. ఈ ఓర్పు కలిగి ఉండాల్సిందే. కనుక ఇట్టి ఓర్పు అనే ఆత్మ ఫలము మనము శ్రమల ద్వారా పొందుకుంటాం. శ్రమ వలన మనకు ఓర్పు కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుందాం ప్రియులారా. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో ఒక ఓర్పును కలిగిన వ్యక్తి యోసేపును చూస్తాం. మనం యోసేపును చూస్తాం. దయచేసి చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 23-24 వచనాలు గమనించండి. విలుకాండ్రు అతను వేధించిరి, వారు బాణములు వేసి అతను విసికించారు. ఇది ఎవరిని గురించి చెప్పిన మాట తెలుసా? యోసేపుని గురించి చెప్పిన మాట. విలుకాండ్రు అతను వేధించారు, బాణములు వేసి బాధించారు. చివరికి ఆయన ఏమయ్యాడు? కింద 24వ వచనంలో
ఆ, ఆయనే వాళ్లకు బండ అయ్యాడు, మేపెడు వాడయ్యాడు కదా. అక్కడ అదేగా రాయబడింది. ఇశ్రాయేలుకు బండ ఆయను, ఇశ్రాయేలును మేపెడు వాడాయను. అది ఇశ్రాయేలుకు బండ అయ్యాడు, ఇశ్రాయేలుకు మేపెడు వాడయ్యాడు. కానీ దానికి ముందు ఆయన ఏం చేశారు? వాళ్ళు వేధించారు, బాధ పెట్టారు. ఎవరు? ఆయన కుటుంబీకులే. ఒకటా రెండా? ఆయన అన్నల చేత వేధించబడ్డాడు, మిద్యానీయులకు అమ్మబడ్డాడు, పోతిఫర్ ఇంట్లో ఆయన బాధించబడ్డాడు, శ్రమ పట్టబడ్డాడు. అన్ని రకాలుగా శ్రమల గుండా, అంటే యోసేపు ఒక యవనస్తుడుగా ఉన్న స్థితి నుంచి ఆ దేశం మీద ఏలికగా అయ్యేంత పరిస్థితికి ఈ మధ్యలో యోసేపు జీవితం సుఖంగా లేదు. తాను ఇంట్లో చిన్నవాడైనప్పటికి కూడా, తన తండ్రి చేత ప్రేమించబడిన వాడైనప్పటికి కూడా అన్ని శ్రమలే. అంటే ఇది యోసేపు సహించటానికి కారణమైనప్పుడు, ఆ ఓర్పును తన జీవితంలో తను పొందుకున్నప్పుడు చివరికి ఆయన ఏమయ్యాడు? తన ప్రజలకు ఆయనే ఒక బండగా అయ్యాడు, కొండగా అయ్యాడు, మేపెడివాడయ్యాడు. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు, ఐగుప్తుకు ఆహారం కోసం పోయినప్పుడు తన కుటుంబీకులు, తన అన్నదమ్ములు అక్కడ దేహి అని చేతులు దాచి యోసేపు ఎదుట ఆ ఆహారం పొంది పోషించబడటానికి కారణమైనాడు. ఎందుకు వచ్చింది ఈ ఆధిక్యత యోసేపు జీవితంలో? తను కలిగి ఉన్న ఓర్పు, తను కలిగి ఉన్న సహనం. తన ఇంటిలో చిన్నప్పటి నుంచే తన అన్నల చేత ద్వేషించబడి, ఆయా రకాలుగా ఆయన అమ్మబడి, ఆయన పోతిఫర్ ఇంట్లో శ్రమపరచబడి, చెరసాలలో వేయబడి, ఇవన్నీ కూడా ఎంత సమయం తీసుకుంది అంటే ఎంతగా తాను సఫర్ అవుతూ వచ్చాడు. దానికి కారణమైన ఆ సహనం తన జీవితాల్లో కలిగి చివరకు ఒక అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళినాడు. ఈనాడు మన జీవితాల్లో ఇటు సహనం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఒక అద్భుతమైన స్థితికి ఆయన మనల్ని తీసుకొని వెళతాడు. యోబు జీవితంలో కూడా అదే మనం చూసింది ఇంతకుముందు కూడా. మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. రైట్. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవారని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా. అవును కదా. ఎంత సహనము, మామూలు సహనం కాదు. ఒక్క దినమందే ఆయన యొక్క ఆస్తులు, ఆయన పిల్లలు అంతా పోయిన దగ్గర నుంచి మొదలైన ఆయన శ్రమ, ఆయన బాధ ఎంతటి సుదీర్ఘ సమయం తీసుకొని వెళ్ళిందంటే, ఈ మధ్యకాలంలో తన భార్య వేధించి, తన దేహం తనను బాధ పెట్టి, తన స్నేహితులు వచ్చి తనను విమర్శించి, చివరకు విసిగి వేసారి దేవుని మీదనే ఆయాసపడిన స్థాయికి వెళ్ళి, చివరకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు తన్ను తాను చూసుకున్నప్పుడు ఎంత అల్పుడో అధముడో అని గుర్తెరిగి పశ్చాత్తాపడి తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్న ఆ స్థితి వరకు కూడా ఆయన చూపించిన సహనం. అందుకనే యాకోబు పత్రికలో ఆ మాట రాశాడు, మీరు యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటది కదా. సహనం, ఈ ఓర్పు, ఈ దీర్ఘశాంతము, ఈ ఫలము మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే శ్రమల ద్వారా మనము ఓర్పును పొందుకోగలుగుతాం. దేవుడు అట్టి శక్తిని మనకిస్తాడు, అట్టి ధైర్యాన్ని. అది సహించటం చేత, సుదీర్ఘకాలము సహించటం చేత ఆ ఓర్పు అనే ఫలం మనలోకి వస్తుంది. మేము ఒక రోజున అటు మలకారం పరిచర్యకు వెళ్ళి వ్యాన్లో వస్తా అటు బురదరాఘపురం మీదుగా వస్తూ సహోదరుడు కనకరాజు ఇంటికి వెళ్ళాం. రండి అన్న ఒకసారి ప్రార్థన చేసి పోదురుగానే పోతే మేము వెళ్ళాం. ఆ ఇంట్లోకి పోతే వాళ్ళ పెద్ద కుమారుడు ప్రశాంత్, వాడు మంచంలో పడ్డ స్థితి అది చూసినప్పుడు నాకు అనిపించింది,
ఇది ఎలాంటి శ్రమ, ఇది ఎలాంటి బాధ, ఇది ఒక రోజుతో పోయేదా? మరి ఎన్నేళ్ల నుంచి వాడు అంత వయసుకు వచ్చాడు. వాడు తమ్ముడు ఇక్కడ మన మధ్య ఉన్నాడు, వాడు పెద్దవాడు. వాడు చూసినప్పుడు నాకు ఎంత బాధ వేసిందంటే, నాకు ఆ వ్యాన్లో ప్రయాణం చేసి ఖమ్మం వచ్చేంత వరకు ఆ మైండ్లో కనపడతా ఉంది. ఆ తల్లిదండ్రుల వేదన ఏంటి, ఆ శ్రమ ఏంటి, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సహనం, ఎలా భరిస్తున్నారు అంటే ఇటువంటి చాలా ఉన్నాయి ప్రియులారా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇటువంటి శ్రమను అనుమతించిన దేవుని మనం విశ్వాసం ద్వారా ఈ సహనాన్ని పొందుకొని ఆ ఓర్పుతో వేచి ఉండటం వల్లనే. ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో, ఆ కొడుకును కూర్చున్న బాధ ఒక్కరోజుతో పోయేది కాదు. ఇది ఎంతవరకు సమాప్తం అవుతుందో తెలియదు, వాడు ఎప్పుడు బాగుపడతాడో తెలియదు. కానీ అంతవరకు ఆ శ్రమ, ఆ దుఃఖము ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు భరిస్తూ పోతారు. ఇది ఎక్కడొస్తుందంటే ఆ శ్రమ ద్వారా వాళ్ళు పొందుతున్నారు. అది దేవుడు ఆ సహనం ఇస్తున్నాడు, ఆ ఓర్పిస్తున్నాడు. కనుక శ్రమ ద్వారా మనం ఓర్పును పొందుకుంటాం. అటువంటికి కారణమైన కొన్ని ఇబ్బందులు మన కుటుంబాల్లో దేవుడు ఉంచి వాటి ద్వారా మనకు నేర్పించి ఆ సహనాన్ని మనకిస్తున్నాడు. కనుక భరించుదాం ఇటువంటి శ్రమ, ఇటువంటి సహనము మనం భరించుదాం. దాని ద్వారా ఈ ఆత్మఫలం, ఈనాడు ఫలాలు లేని క్రైస్తవ జీవితం మంచిది కాదు. ఒకానొక దినమున ఎంతో అలంకారప్రాయంగా ఆకులతో నింపబడి ఉన్న ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువుకు ఒక్క ఫలం కనిపించలా. నేటి దినాల్లో క్రైస్తవులు ఆకులు కలిగిన స్థితే, ఫలములు లేవు. కానీ ఆ ఫలము మనం పొందుకుంటే అది మనకు ఆశీర్వాదం. ఇటువంటి ఈ ఓర్పు అనే ఫలాన్ని, ఈ దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఇటువంటి శ్రమల ద్వారా మనం పొందుకొని ప్రభు రాజ్యం కొరకు మనం సిద్ధపరచబడదాం. కనుక మనము శ్రమల ద్వారా ఓర్పును పొందుకుంటాం, ఓర్పును కలిగి ఉంటాం. చివరగా ఇంకొక మాట 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి 2వ కొరింథీ పత్రిక. శ్రమల ద్వారా మనకు మహిమా భారము కలుగుతుంది. 4వ విషయం ఏంటంటే, శ్రమల ద్వారా మనకు మహిమా భారము కలుగుతుంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. నిత్యమైన మహిమా భారము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. కనుక శ్రమల ద్వారా మనకు నిత్యమైన మహిమా భారం వస్తుంది. శ్రమ అది అల్పమే అయినా స్వల్పమే అయినా, అంటే అది ఎంతకాలం కొనసాగినా దానికి మించిన ఒక ఇన్ఫినిట్ వాల్యూ కలిగిన ఆ ఇటర్నల్ గ్లోరీ, ఆ నిత్యమైన మహిమా భారం మనకు కలుగుతుంది. అంటే శ్రమల ద్వారా మనము నిత్యమైన మహిమా భారం, ఆ మహిమా భారమే మనల్ని ఏం చేస్తుందనంటే, లోకములో ఈ శ్రమలను సహించి దేవుడిచ్చే ఆదరణ ద్వారా మన యాత్రను కొనసాగించటానికి సహాయపడుతూ ఉంటుంది. దానివల్ల ఇది ఎంతటి మహిమా భారం అంటే, ఈ శ్రమలో ఆయనతో పాటు మనం పొందినప్పుడు, మీరు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏమని రాయబడింది చదవండి. 2వ తిమోతి 2:12. నేను ముగిస్తాను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలతాం. అంటే ఈ శ్రమలను మనము భరించిన వారమైతే ఆయనతో ఏలతాం. ఇదెంత గొప్ప మహిమాభారము. ఒకానొక దినమున ఆ పరలోకములో ఆ ప్రభువుతో ఆయనతో మనము ఆ సింహాసనాల మీద కూర్చొని ఆ ఏలేటువంటి ఆ ధన్యత, ఆ మహిమ భారము ఎప్పుడు మనకు కలుగుతుంది? మనము సహించినప్పుడు, ఈ శ్రమలను మనము భరించినప్పుడు. కనుక శ్రమల ద్వారా ఇటు మహిమా భారము, ఈ మహిమా భారం మనల్ని ఏం చేస్తుందనంటే, మనము ఇతరులకు కూడా ఆదరణ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. అది ఎంత మహిమ చూడండి. ఒక మాట ఉంది అక్కడ 2వ తిమోతి, అదే 2వ కొరింథీ పత్రికలోని ఒక మాట, 1వ అధ్యాయం 4వ వచనం గమనించండి. 2వ కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం.
దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారముగా ఉన్నట్లు ఆ ప్రభు మనకు సహాయపడుతున్నాడు. అంటే శ్రమలోనున్న వారిని ఆదరించడానికి దేవుడు, మేము శ్రమల్లో ఉంటే మమ్మల్ని ఆదరిస్తే ఆ శ్రమ ద్వారా మా యొద్దకు శ్రమల్లో ఉన్నవారు వస్తే వాళ్ళని ఆదరించటానికి ఇది ఎంత బాగుంది. ఇది ఈ మహిమ భారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శ్రమలను మనము సహించినప్పుడు అట్టి శ్రమల ద్వారా మనము ఈ మహిమ భారం చేత మరొకరిని శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి అది సహాయపడతా ఉంది. మన పెద్దలు చెప్తా ఉంటే నేను వింటూ ఉంటాను. అమృతరావు గారు ఎవరో, ఆయన పేరు వింటాను, ఆయన గురించిన సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఆయన క్యాన్సర్తో హాస్పిటల్లో ఉన్నప్పుడు మన హెబ్రోన్ సహవాసంలో భక్సింగ్ గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు పెద్దలు విశ్వాసాలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఐసీయూలో ఆయన పరామర్శించడానికి పోయినప్పుడు అమృతరావు గారిని, ఆయనకి డాక్టర్స్ డిక్లరేషన్ ఇచ్చారు ఈయన కొద్ది రోజులు బతుకుతాడు అని. ఇక ఆయన చావుకు దగ్గరైన పరిస్థితుల్లో ఆయన బెడ్ మీద ఉంటే మన విశ్వాసులు, హెబ్రోన్ విశ్వాసులు పెద్దలు వీళ్ళందరూ వెళ్ళి ఆయన ఎంతో దిగజారిన ముఖాలతో, వేలాడేసుకున్న ముఖాలతో, దుఃఖ ముఖాలతో ఆయన దగ్గర పోయి, బ్రదర్ వెళ్ళిపోతున్నారు మీరు, మీ సమయం దగ్గర పడుతుంది, మీరు మా మధ్య లేకపోవటం మాకెంత అని వీళ్ళు దుఃఖంతో పలుకుతూ ఉంటే ఆయన నవ్వుతూ ఉంటాడట బెడ్ మీద. వీళ్ళు దుఃఖంతో పోతే ఆయన నవ్వుతూ వీళ్ళని ఆదరిస్తాడట. ఎందుకయ్యా ఇది? ఏ దినమైనా ప్రభు దగ్గరకు వెళ్ళేదే కదా. దేవుడు నాకు ఆ ఛాన్స్ ఇస్తున్నాడు, నేను త్వరలో ఆయన్ని కలుసుకుంటూ ఆయనతో ఉంటాను, ఆ సంతోషం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, మీరెందుకు దుఃఖపడతారు? మనం దేవుని వాగ్దానాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి అని వాళ్ళకి ధైర్యం చెప్పి ఈయన నవ్వుతూ వాళ్ళను బలపరిచేవాడట. ఇది ఎలాంటి మహిమాభారము కనుక అది దేవుని ప్రజలకే సాధ్యం. మనం ఎంతటి కష్టములో ఉన్నా, ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి దుఃఖములో ఉన్నా ఆ నిరీక్షణను గూర్చిన ఆ మహిమా భారం మనలో నింపబడినప్పుడు మనం మన తోటి వారిని ఆదరించగలుగుతాం, వారిని కూడా బలపరచగలుగుతాం. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన మాట, ఈ వాగ్దానం, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్పినాడంటే ఆ శ్రమలు మనకు మేలు చేసేవే కానీ, మన జీవితాలకు దీవెనకరమైనవే కానీ నష్టదాయకమైనవి కావు. ఏమిటి ఆ ఆశీర్వాదాలంటే, శ్రమ ద్వారా మనము దేవుని యొక్క విధులు కట్టడలు నేర్చుకుంటాం, శ్రమ ద్వారా మనము శుద్ధీకరించబడతాం, శ్రమ ద్వారా మనము ఓర్పు అనే ఆత్మఫలాన్ని పొందుకుంటాం, శ్రమ ద్వారా మనము మహిమాభారమును పొంది ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచబడతాం. ఇటువంటి ఈ మహిమకరమైన ఈ శ్రమలను మనము అంగీకరించి అనుమతించి దేవుని మీద ఆనుకొని మన యాత్రలో మనము కొనసాగుతున్నప్పుడు దేవుడు మనకు ఒకానొక దినాన మనల్ని ఏం చేస్తాడు, ఆ ఒక్క మాట చదువుకొని ముగిస్తాను నేను. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండవు. చాలు. ఇది ఇటువంటి శ్రమల ద్వారా మనం వీటిని నేర్చుకొని ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపరచబడితే ఒకానొక దినాన్ని మనకు కలిగేది ఏంటంట, యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉంటావు. అబ్బా, ఇది ఎంత ధన్యత! ఒక మకుటము, ఒక కిరీటము ధరించిన వారమై ఆయనకు ఒక భూషణ కిరీటంగా మనము పరలోకములో ఉంటాం. ఇటువంటి ధన్యకరమైన ఈ జీవితం కొరకై ఈ భూమి మీద మనము ఈ శ్రమలను కలిగినటువంటి వారమై ఈ శ్రమల ద్వారా ఈ ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకొని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడదాం.